నమస్తే సాయి గారు. నమస్తే అండి. స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ చేయాలని ఎప్పుడు చెప్తుంటారు. చాలా మంది వీడియోస్ చూస్తున్న వాళ్ళు చాలా పాజిటివ్ కామెంట్ పెడుతూ ఉన్నారు. బేసికల్గా ఏంటంటే కొంతమంది కొన్ని డౌట్స్ ఉంటాయి, కొంతమంది ఫుల్ యాక్టివ్ ఉంటారు, కొంతమంది మౌనంగా ఉంటారు. మౌనంగా ఉన్న వాళ్ళు లా ఆఫ్ అట్రాక్షన్ ఎక్కువగా నమ్ముతూ ఉంటారంట. వాళ్ళు పదే పదే చెప్తున్న మాట ఏంటంటే మౌనంగా ఉన్నప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ అనేది చాలా ఏంటంటే రిజల్ట్ ఎక్కువ ఇస్తుంది అంటారు. అంటే ఎలా, దీని గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? చూడండి, మౌనంగా ఉన్న వాళ్ళు ఎక్కువ ఎందుకు సక్సెస్ అవుతారంటే, మీరు ఎవరైనా చూడండి, ఇప్పుడు సక్సెస్ అయిన వాళ్ళని ఎవరన్నా వాళ్ళ ఇంటర్వ్యూ కానీ తర్వాత వాళ్ళు ఎవరితో మాట్లాడే విధానం చూడండి. వాళ్ళు ఏదైతే అచీవ్ చేసింటారో, ఏదైతే అచీవ్ చేయాలనుకుంటారో వాళ్ళు 10 మందితో డిస్కషన్ చేయరండి. 10 మందితో డిస్కషన్ చేసినప్పుడు ఏమవుతుందంటే దాంట్లో 9 మంది మనకు నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇస్తారు. మన వల్ల ఎక్కడ అవుతుంది, మనం ఏం చేస్తాము, బయట అంతా ఇలాగే ఉంది, నెగిటివ్ అన్నప్పుడు ఏమవుతుందంటే మనకు తెలియకోకుండానే వాళ్ళ యొక్క పదాలు మనకు నెగిటివ్ క్రియేషన్ జరుగుతాయంట మనలో. అలాంటప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు చెప్పింది ఒక 1 to 10% మనపైన ఇంపాక్ట్ ఉంటుంది. దానికి ఎప్పుడైతే మనం సైలెంట్గా ఉంటామో, మౌనంగా ఉంటామో, అది ఉన్నప్పుడు ఏమవుతుంటే కరెక్ట్ మనము డైరెక్ట్గా యూనివర్స్కి అనేది అటాచ్ అవుతాము. యూనివర్స్కి ఎప్పుడైతే అనుసంధానమై మమేకం అవుతామో 100% రిజల్ట్ ఉంటుంది. కాబట్టి నేను కూడా ప్రతిసారి మా క్లాసుల్లో కూడా మీరు ఏదైతే గోల్ పెట్టుకుంటారో, ఏదైతే అచీవ్ చేయాలనుకుంటున్నారో 10 మందితో డిస్కషన్ చేద్దామని చెప్తాను. ఓకే, 10 మందితో డిస్కషన్ చేయడం ఏమవుతుందంటే మనం ఏదైతే అనుకున్నామో దానిపైన మనకే నమ్మకం అయిపోతుంది. ఇప్పుడు అంటే ఏదైనా అనుకున్న చెప్తే జరగదా? జరగదండి. అంటే చాలా హైడ్ చేసుకుని ఉండాలా మనలో మనలో మనం ఎప్పుడైతే మనం చేయాలనుకున్నది మన లోపల మనం ఉంటామో దాని గురించి పదే అంటే పాజిటివ్గానే థింక్ చేస్తుంటాం. అదే 10 మందికి చెప్పామనుకోండి, ఈ రోజు మనం ఇది అనుకున్నాము, రేపు ఒక 10 మందికి చెప్పామనుకోండి, దాంట్లో నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇది ఎక్కడ అవుతుందని మనలోనే ఒక నెగిటివ్ అనేది స్టార్ట్ అవుతుంది, నెగిటివ్ ఆలోచన. అలాంటప్పుడు ఏమవుతుందంటే రిజల్ట్ రాదు. అదే మనలో మనం పెట్టుకున్నాం అనుకోండి, బయట చెప్పుకోకపోవడం వల్ల నెగిటివ్ ఫీడ్బ్యాక్ అనేది రాదు. మనలోనే ఉన్నప్పుడు ఏమవుతుందంటే పాజిటివ్నెస్ అనేది పెరుగుతుంది. పాజిటివ్నెస్ అనేది ఎప్పుడైతే పెరుగుతుందో మనం పదే దాని గురించి ఆలోచన చేసి దాని గురించి మాట్లాడినప్పుడు ఏమవుతుందంటే సబ్ కాన్షియస్ మైండ్ అనేది రిసీవ్ చేసుకుంటుంది. ఒకసారి సబ్ కాన్షియస్ మైండ్ రిసీవ్ చేసుకుంది అనుకోండి, మనకి ఏదైతే రిసీవ్ చేసుకుంటుందో యూనివర్స్ అనేది దాన్ని తీసుకొచ్చి మనకి రిజల్ట్ ఇస్తుంది. సాయి గారు, లా ఆఫ్ అట్రాక్షన్ గురించి అంటే ప్రతి ఒక్కరి లైఫ్లో జరిగే ఒక ఇన్సిడెంట్స్ తీసుకుని మీరు ఎప్పుడు ఒక ఎగ్జాంపుల్స్ చెప్తూ ఉంటారు. ఇప్పుడు మీరు చెప్పిన దానికి ఏదైనా ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఎలా చెప్తారు? ఇప్పుడు చూడండి, మనకు రతన్ టాటా గారు ఉన్నారు. ఆయన చూడండి, ఎప్పుడున్నా ఆయన ఫంక్షన్స్లో కానీ ఎక్కడైనా ఏదైనా మీటింగ్లకు వచ్చినా కూడా ఆయన ఎక్కువ మాట్లాడు, సైలెంట్గా ఉంటాడు. ఈరోజు సక్సెస్ అయిన ప్రతి ఒక్కరిని మీరు ఎవరైనా బాగా అబ్జర్వ్ చేయండి, ఎక్కువ మాట్లాడరు. ఎందుకంటే వాళ్ళ పాజిటివ్నెస్ అనేది వాళ్ళనే బిలీవ్ చేసుకుని ఉంటారు. అంటే వేరే వాళ్ళతో డిస్కషన్ చేయరు. ఈరోజు సక్సెస్ అయిన ప్రతి ఒక్కరూ సైలెంట్గానే ఎక్కువ ఉంటారు. ఆ సైలెంట్గా ఉన్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ మైండ్ 4 రకాలుగా ఆలోచన చేస్తుంది. ఆ 4 రకాలుగా ఆలోచన చేసినప్పుడు ఏమంటే ఆ 4 రకాల ఆలోచనలు పాజిటివ్గానే ఉంటాయండి. అంటే ఇక్కడ చూడండి, యద్భావం తద్భవతి. అంటే వాళ్ళు బయట వాళ్ళతో డిస్కషన్ చేయరు, బయట వాళ్ళ నుంచి నెగిటివ్ ఫీడ్బ్యాక్ రాదు. వాళ్ళు ఏదైతే ఆలోచన చేస్తారో, ఏదైతే పొందాలనుకుంటారో అది వాళ్ళ దగ్గరే పెట్టుకుంటారు, కాబట్టి వాళ్ళు సక్సెస్ అవుతారు. ఈరోజు ఇప్పుడు మనం ఫిల్మ్ ఇండస్ట్రీలో చూసుకుంటే రామ్ చరణ్ గారు కావచ్చు, ఆయన ఎంత సైలెంట్ ఉంటాడు చూడండి. ఏదైనా ఆడే ఫంక్షన్కి వచ్చినా ఆయన ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడతారు. రజనీకాంత్ గారు కావచ్చు, తర్వాత వెంకటేష్ గారు కావచ్చు, వీళ్ళంతా ఎందుకంటే వీళ్ళు ఒక సక్సెస్ రేట్లో ఉన్నవాళ్ళు. వాళ్ళు కొన్ని సంవత్సరాల కింద చూసుకుంటే వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ వేరేగా ఉండదు. వీళ్ళు ఎప్పుడైతే సైలెంట్గా ఉండడం నేర్చుకున్నారో వాళ్ళ సక్సెస్ రేట్ అనేది పెరిగింది. కాబట్టి సైలెన్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. సైలెంట్గా ఒక వ్యక్తి ఏ పని అయితే చేయాలనుకున్నారో అప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్, విజువలైజేషన్, మ్యానిఫెక్చర్ అనేది వర్కౌట్ అవుతుంది. ఓకే, స్పిరిచువల్ జర్నీలో కొన్ని స్టేజెస్ ఉంటాయి. అంటే కొంతమంది ఆరోగ్యం కోసం జర్నీ స్టార్ట్ చేస్తారు, కొంతమంది డబ్బు కోసం, కొంతమంది రిలేషన్స్ కోసం. ఏదైనా కూడా యూనివర్స్, మేనిఫెస్టేషన్, లా ఆఫ్ అట్రాక్షన్ వీటి చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. నేచర్, అందరూ అంటుంటారు నేచర్ని ఎంత లవ్ చేస్తే మీ లైఫ్లో చేంజెస్ కూడా అంతే బాగా వస్తాయి, నేచర్ని ఎంత హార్మ్ చేస్తే అదే విధంగా అడ్డంకులు వస్తాయి. ఇది ఎంతవరకు నమ్మొచ్చు? ఇది 100% బిలీవ్ చేయొచ్చు. ఈరోజు చూడండి, నేచర్ని ఎప్పుడైతే బిలీవ్ చేస్తారో అక్కడ ఏమవుతుంటే చూసే ప్రతిదాన్ని సాక్షిభూతంగా చూడగలుగుతాం. అంటే ప్రతిదాన్ని ప్రేమతత్వంతో చూస్తాం, కృతజ్ఞత భావంతో చూస్తాం. ఇప్పుడు చూడండి, మనం ఎక్కడికి వెళ్ళినా కూడా మీ ఏ ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళినా ప్రతి ఒక్కరూ ప్రేమతత్వము, కృతజ్ఞత భావము, క్షమాగుణము వీటి గురించే మాట్లాడుతుంటారు. అంటే ఇవన్నీ ఒక వ్యక్తి సక్సెస్ అవ్వాలన్నా, ఒక వ్యక్తి తనకున్న బాధలు, కష్టాల నుంచి బయటపడాలన్నా ఈ 3 ఇటువంటి వ్యక్తిత్వం మనిషిలో ఉండాలండి. ప్రేమతత్వము, కృతజ్ఞత భావము, క్షమాగుణం. ఈ మూడింటి వ్యక్తిత్వం ఒక వ్యక్తులు ఎప్పుడైతే ఉంటాయో అతను 100% సక్సెస్ అవుతాడు. ఎప్పుడే కానీ ఒకటి చూడండి, మనిషిలో ఈర్ష్య, ద్వేషం, పగ, ప్రతీకారాలు ఉన్న వాళ్ళు 100% సక్సెస్ అవ్వరండి. ఎందుకంటే వాళ్ళు చూసే ప్రతి దాన్ని నెగిటివ్గా చూసినప్పుడు ఏమవుతుందంటే యద్భావం తద్భావం. నువ్వు అటువంటి ఆలోచనతో ఉన్నావు, అటువంటి రిజల్ట్ వస్తుంది. అలా కాకుండా ప్రేమతత్వము, కృతజ్ఞత భావం, క్షమాగుణంలో ఎప్పుడైతే ఉంటామో మనం ఫ్యూచర్ జర్నీ ఏమైతే చేయాలనుకున్నామో భవిష్యత్తులో 100% మన దగ్గరకు వస్తాయి. అలాంటి వ్యక్తిత్వంతో ఉన్నప్పుడు మనకి లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేస్తుంది,
మనం దేని గురించి అయితే విజువలైజేషన్ చేస్తామో అది మన దగ్గరకు వస్తుంది. మనం చేసే మేనిఫెస్ట్ కూడా 100% రిజల్ట్ ఉంటుంది. ఓకే. ఇప్పుడు సక్సెస్ రేట్ అంటారు కదా, స్పిరిచువల్ జర్నీలో సక్సెస్ రేట్ ఎంతవరకు ఉంటుంది? ఒకటి చూడండి, స్పిరిచువల్ జర్నీలో సక్సెస్ రేట్ ఎంత ఉంటుంది అనేది పక్కన పెట్టేస్తే, స్పిరిచువల్ జర్నీలో ఉన్న దాంట్లో సాటిస్ఫాక్షన్ అవుతారు. మెయిన్ సీక్రెట్ అది. ఎవరైతే ఒక ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవాళ్ళు, నాకు ఈరోజు ఇది ఉంది, నాకు ఇంకా ఏదో కావాలని కోరుకోరు, ఈరోజు ఇది ఉంది, ఇక్కడితో సాటిస్ఫాక్షన్ అవుతుంది. అది సాటిస్ఫాక్షన్ లైఫ్. ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్, ఆఫ్లైన్ క్లాసెస్లో కూడా ఈ విషయాలన్నీ చెప్తారా ప్రతి ఒక్కరికి? ఫస్ట్ మేము చెప్పేదే పంచభూతాలు అండి. పంచభూతాలు ఒకటి, మెడిటేషన్ ఒకటి. ఈ పంచభూతాలతో మమేకమై ఎలాంటి మెడిటేషన్ చేస్తే ఎలాంటి ప్రాబ్లం క్లియర్ చేసుకోవచ్చు అనేది మేము ఈ క్లాసులో చెప్పడం జరుగుతుంది. సాయి గారు, ఆన్లైన్ క్లాసెస్, ఆఫ్లైన్ క్లాసెస్ గురించి చెప్తూ ఉంటారు. అసలు నెక్స్ట్ ఆన్లైన్ క్లాసెస్ ఎప్పుడు కండక్ట్ చేస్తున్నారు? ఆన్లైన్ క్లాస్ అనేది మనకి ఎవ్రీ సండే ఉంటుంది. ఆఫ్లైన్ వచ్చేసి మనకి February 8 ఉంది. February 8. అవును. ఓకే. టైమింగ్స్ 10 to 5. 10 to 5. డీటెయిల్స్ ఏమైనా చెప్తారా, ప్లేస్ అదన్నీ? స్క్రీన్ పైన మనకి స్కూల్ అయిన నెంబర్కి కాల్ చేస్తే మా స్టాఫ్ అవైలబుల్ వచ్చేసి దాని డీటెయిల్స్ ఇస్తారు. ఓకే.